అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మాసంలో వీరికి, మేషరాశి వారికి ధన ప్రవాహం ఎలా ఉంటుందంటారు? అలాగే కొత్త ఉద్యోగమైనా కొత్త వ్యాపారాలను స్టార్ట్ చేయాలనుకుంటే బాగుంటుందంటారా? మేషరాశి వాళ్ళకు కాలసర్పదోషం జరుగుతుంది మొట్టమొదటి పని చెప్పాను, ఆ తర్వాత ఇవన్నీ చెప్పాను. కాబట్టి కాలసర్పదోషం అంటే ఏమి? ఇది ఆలోచనలతో ఏమరచేస్తుంది. ఎవరి ఆలోచన వాళ్ళని ఏమరుస్తుంటాయి. ఇలా అయితే అలా అయితే, ఇంత డబ్బులు వస్తే ఇంత డబ్బు వస్తే, దీనికింత దానికింత, దీనికి వేస్తూ ఉంటే చేతిలో డబ్బు ఉండదు, లెక్కలు మాత్రం వేస్తూ ఉంటారు. అది రావాలి కదా. ఇప్పుడు నేను అన్ని బాగా చెప్పాను, అన్ని బాగున్నాయని చెప్పాను, నిద్రలో కూడా వీళ్ళు ఆలోచిస్తుంటారని చెప్పాను. ఫైనల్ చూస్తుంటే కాలసర్పదోషం ఉంది. మరి కాలసర్పదోషం ఏం చేస్తుంది? ఆలోచనల ద్వారా మోసం చేస్తుంది. అరే మనం అనుకున్నట్టు కావడం లేదనిపిస్తుంది. ఈ సర్పగ్రహాలు ఏం చేస్తాయి? నువ్వు ఎట్లా ఇవన్నీ ఎంజాయ్ చేస్తావు నేను చూస్తా అంటే, దాన్ని సర్పదోషము, కాలసర్పదోషం అంటారు. ఈ టైంలో పుట్టేటువంటి పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఇటువంటి ట్రబుల్స్ ఎదుర్కొంటారు. మరి నడి వయసులో ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ పెరుగుతాయి ఇప్పుడు కాలసర్పదోషం ఉంటే. ఈ టైంలో వీళ్ళు గుడ్డిగా ఎవరైనా నమ్మారంటే మాత్రం నమ్మక ద్రోహం జరుగుతుంది. ఈ టైంలో గుడ్డిగా ఎవరైనా నమ్మకూడదు. వాళ్ళు ఎట్లా వస్తారంటే, వీళ్ళతో వచ్చేవాళ్ళు ఇప్పుడు చిత్తూరు నాగయ్య, కొంగర జగ్గయ్య, వేమూరి గగ్గయ్య అని 3 యాక్టర్లు ఉన్నారు పాతకాలంలో. వాళ్ళు అద్భుతమైన నటులు. వాళ్ళు అంతకుమించి నటులు వస్తారు వీళ్ళకి. ఇప్పుడు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, నీకింత నాకింత, నువ్వు ఈ దెబ్బతో కోటేశ్వరుడు అయిపోతావు అని చెప్పి మోసం చేసేవాళ్ళు వస్తారని అర్థం. గురుగారు, మరి ఈ మాసం కాబట్టి వీళ్ళు కాలసర్పదోషానికి పరిహారం చేసుకోవాలి. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ముందుగా జాగ్రత్త పరిహారం చెప్తున్నాను. కాలసర్పదోషం పరిహారం చేసుకుంటే ఏం చేయాలి? గరుక్మంతుని ఆరాధించాలి. గరుక్మంతుడు ఎక్కడ ఉంటాడు? మహావిష్ణువు ఆలయంలో ఉంటాడు. అక్కడ కూర్చోలపోయి దీపాలు పెట్టాలి, నమస్కారం చేయాలి, అగరవత్తులు వెలిగించి ఆయన దగ్గర అటెండెన్స్ చేసుకుంటా ఉండాలి. మేము వచ్చామని ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు సర్పదోషం కంట్రోల్ అవుతుంది. ఆయన ఒక ఆఫీసర్. ఆయన నేరుగా వెళ్ళి మళ్ళీ పాములు పూజ చేయకూడదు, చేస్తే గట్టిగా చుట్టుకుంటాయి. గురుగారు, మరి ముఖ్యంగా ఈ మాసంలో ఈ రాశి వారికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ పరంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, మరి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వృషభ రాశి వారికి ధనపరంగా అన్నారు కాబట్టి ఎవరైనా సరే రాశి ఫలితాలు చూసేందుకు మనకి ఈ నెల ఏమైనా డబ్బులు వస్తుందని చెప్తున్నారా? ఆయన ఏమన్నా ఈ మాసం మనకి ఏదైనా అయ్యే పని చెప్పే మనం ప్రయత్నిస్తాం అవుతున్నాయి లేదని, అన్ని డబ్బుల పైన ఆధారపడి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ రాశికి 2వ ఇంట్లో ఉన్నారు గురువు ఉన్నాడు, 12వ ఇంట్లో ఉన్నారు శుక్రుడు ఉన్నాడు, 11, 4 ఉన్నాయి గ్రహాలు. అంటే ఈ రాశికి వెనక ఒక శుక్రుడు, ఈ పక్క ఒక గురువు, ఇద్దరు గురువులే. ఈయన రాక్షసుల గురువు, ఈయన దేవతల గురువు. అంటే ఇద్దరు గురువుల మధ్యలో వృషభ రాశి ఉంది. ఈయన ధనకారకుడు, ఈయన ధనకారకుడే, అంతే కదా. ఈ పక్క ఒక బ్యాంక్ ఉంది, ఈ పక్క ఒక బ్యాంక్ ఉంది, ఇద్దరు ధనకారకులు కాబట్టి ధనపరంగా అద్భుతంగా ఉంది. శుభార్గలం ఉంది. శుభార్గలం అంటే రాశికి 2 వైపులా శుభగ్రహాలు ఉంటే శుభార్గలం, రాశికి 2 వైపులా పాపగ్రహం అంటే పాపార్గలం. పాపగ్రహాలు ఉండకూడదు, శుభగ్రహాలే ఉన్నాయి. కాబట్టి ధనపరంగా బాగుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని, ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి యొక్క ప్రభావము వీళ్ళకి లాంగ్ రన్ లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రిలీజ్ అవుతాయి, గ్రహాల నుంచి ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయినవి మెటీరియల్ అయ్యి వీళ్ళకు ఒక ఫ్యూచర్ తయారయ్యడానికి లాంగ్ రన్ లో చాలా బాగా మంచి ఫ్యూచర్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఈ నెలలో ఉంది గ్రహాలను మాత్రాన టకటక అనేసి ఏదో ఎవరో వచ్చి ఇంటికి డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యి రాబోయే రోజు విపరీతమైనటువంటి ఆపర్చునిటీస్గా మారిపోతాయి. నేను అప్పుడు స్టార్ట్ చేసిన వ్యాపారం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటారు కదా, అంటే మంచి టైంలో స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు చేసే పనులన్నీ కూడా ఫైనాన్షియల్గా మారిపోతాయి లైఫ్. కాబట్టి ధనపరంగా బాగుంది, కుటుంబ పరంగా బాగుంది, ఇంకా వివాహపరంగా, ఇంకా పిల్లల విషయంగా కూడా బాగుంది. ఎవరైనా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ మాసంలో ప్లాన్ చేసుకుంటే, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే బాగుంది. ఇంకా ఇతరత్ర ఏమి పీడలేం లేవు. ఒక కాలసర్పదోషం ఉంది. సమాజం అనేది అవకాశాలతో నిండి ఉంటుంది కాబట్టి ఎవరో ఎన్నో కష్టాలు చెప్తారు, కానీ మీరు వాయిదాలు పెట్టాలి. ఎలా పెట్టాలి వాయిదాలు? మాకు ఒక పూజ ఉందండి, అప్పటి వరకు మేమేం చేయకూడదు, అందువల్ల నియమం పెట్టుకున్నాము, ఒక వ్రతం పెట్టుకున్నాము అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. లేకపోతే నాకే ఎవరైనా 1 లక్ష రూపాయలు డబ్బుడితే నాకే 5 లక్షలు కావాలని ట్రై చేస్తున్నాను, మరి నీకు 100 లక్ష రూపాయలు నేనే ఇవ్వగలను, నా అబద్ధమని చెప్పి తప్పించుకోవాలి, అంతే కదా. లేదంటే వాళ్ళకి ఇచ్చినామంటే పోతుంది. ఇప్పుడు కాలసర్పదోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? నష్టాలు జరుగుతాయి.
లేదు పోతే పోతుంది మేము ఇస్తామంటే ఇచ్చుకోండి, అది వాళ్ళ వ్యక్తిగతం, అది మనం చెప్పలేము. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త. మరి ఈ మాసంలో కొత్త ఉద్యోగం అవకాశాలు వస్తాయంటారా? ప్రమోషన్స్ కూడా అలా? ప్రమోషన్స్, ఉద్యోగ అవకాశాలు అంత మెరుగ్గా అయితే ఏం లేవు, కానీ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న దాన్నే వీళ్ళు కొంచెం సిన్సియర్గా చేసుకోపోగలిగితే చాలు. నెక్స్ట్ మంత్ మళ్ళంతా పరిస్థితులు గ్రహాలు మారుతాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. ఏముంది, ఒక మాసమే కదా, ఎన్నో సంవత్సరాల క్యాలెండర్ చనిపోయింది, ఒక నెలకు పోయి ఏముంది, కొంచెం జాగ్రత్త తీసుకుని చాలు. ఒకవేళ ట్రై చేస్తే కూడా రేపు నెలకు అవుతుంది. వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటారు? పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? పెట్టొచ్చు అంటారా పెట్టుబడులు ఈ మాసం? పెట్టుబడులు పెట్టాలి అన్నప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ పెట్టుబడిని ఏం చేస్తాడు, ఆయన డంప్ చేసేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటారు, ఇప్పుడు ఒక పూలు అమ్మేటువంటి వ్యక్తికి ఒక డబ్బులు ఇచ్చామంటే ఆయన కట్టెలు తెస్తాడా? పువ్వులపైనే పెడతాడు. బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బులు వస్తే బట్టలపైనే పెట్టుబడి పెడతారు. ఎవరు ఏం చేస్తారంటో దానిపైన పెట్టుబడి పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి పెట్టుబడికి ఏదైనా డబ్బులు వస్తే వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏదైనా కావచ్చు, దానిపైన వీళ్ళు పెట్టుబడి పెట్టేది వాళ్ళకి అది క్యాష్గా మారకపోవడానికి అవకాశం ఉంది. శనేశ్వరుడు ఉన్నాడు అక్కడ, అష్టమాధిపతి. అష్టమ స్థానం అంటే ఏమిందంటే తీరని కష్టము, అంటే ఆ సమస్య తీరదు. తీరని సమస్యలు అష్టమ స్థానం. ఇంకెక్కడ గ్రహమున తీరే కష్టాలు వస్తాయి. తీరని కష్టాలు వచ్చేది 8వ స్థానం నుంచే. దానికి అధిపతి 10లో ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, రఘు ఉన్నాడు. ఆడు గొడవ పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. మనం ఇంతకుముందు ఇంకొక వీడియోలో చెప్పుకున్నాం, మీన రాశిలో గ్రహాలను కలిసాయి, సముద్రాలకు ఆ పక్క ఈ పక్క దేశాలు ఒకరిపైన ఒక దేశం కొట్టుకో అంటే సహనం కోల్పోయారు. దేశాధినేతలు సహనం కోల్పోయారు. ఏది కనిపించిందంతా పేల్చేస్తున్నారు. ఈ కుజుడు శని కలిస్తే ఇంతే, నువ్వో నేనో తేల్చుకుందామని. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుంది, అది బ్లాక్ అయిపోతుంది. దాన్ని మీరు అమ్మలేరు. లాభాలం ఎక్కువే, అది వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. మనం గ్రహస్థితితో సహా వివరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి బెనిఫిట్ జరగాలి కదా. మన వీడియో చూసినాక ఆ రాశుల వాళ్ళు అలర్ట్ అవ్వాలి. ఒక సైరన్ లాగా మనం ఇస్తాము, ఆ తర్వాత వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలా ఉంటుంది. మరి గురుగారు ఈ మాసంలో ఈ రాశికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం, వ్యవసాయం ఎలా ఉంటుంది? ధనపరంగా మీరు అన్న వ్యవసాయ పరంగా ఇంక ఏ విధంగా తీసుకున్నా చిక్కులు ఉన్నాయని చెప్పాను. గ్రహణ ప్రభావం ఉందని చెప్పాను. ఈ రాశికి చంద్రగ్రహణం జరిగితే కర్కాటక రాశికి మొట్టమొదటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఆ గ్రహణ శాంతులు ఎవరైనా చేసుకోకుండా ఉంటే 1 కేజీ బియ్యము, పాలు లేదా నెయ్యి ఒక వెండి కప్పులో పోసి, ఒక చిన్న సర్ప పడగలు 2, 5 తలది ఒకటి, 1 తలది ఒకటి పెట్టి మునిగేట్టుగా నెయ్యి పోసి ఆ వెండి పళ్ళెం కప్పులో ఉన్నటువంటి సర్పాలను నెయ్యితో కలిపి బియ్యము, పాలు అన్ని కూడా దానం ఇవ్వచ్చు. ఇప్పుడు వెండి కూడా ఎక్కడో పోతుంది, 2020 మ్యాచ్ అన్నట్లు ఎక్కడో పోసింది. ఇవ్వలేరు కదా అందరూ వెండి, కాబట్టి బియ్యాన్ని ఇవ్వచ్చు. 1 కేజీ బియ్యము ఇచ్చి దానం చేయొచ్చు. మరి బియ్యము ఇస్తే ఇప్పుడు చాలామంది తీసుకోవడం లేదు, ఆ బియ్యం తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆ ఏం బియ్యం ఇస్తారు, అది 30 రూపాయలు 40 రూపాయల కేజీ అనుకున్న పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఆ బియ్యం ఏదన్నా స్థితిగతులు లేని వాళ్ళకు ఇస్తే వాళ్ళు వండుకొని తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ బియ్యం వండుకొని చక్కగా కడుపు నిండా తింటారు. తీసుకునేదానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది ఉత్తమమైన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు మేము బియ్యం తీసుకోమండి, దాని బదులు డబ్బులు ఇచ్చేయండి అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు దానికన్నా మనము ఎవరికన్నా ఇవ్వచ్చు, లేదా ఆ బియ్యాన్ని కూడా ఉడికించి చక్కగా గోవులకు పెట్టచ్చు ఇట్లా. లేదా అది బాగా వండి మంచి టమాటా రైస్ లాంటివి చేసి కోతులకు పెట్టచ్చు. ఏదో ఒక జీవి తినాలి. ఇది గ్రహణ పరిహారం. ఏదైనా అన్నదానం చేయమని అర్థం. ఇక్కడ బియ్యం ఇవ్వడం అంటే నీటి దానం, అన్నదానం చేయొచ్చు. ఇది చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు ఏదో ఇబ్బందులు ఉన్నాయని మనం ఏదో మన గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఏమీ ఇబ్బంది లేదు. దైవశక్తి అంతా ఈ రాశిలోనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి తాత్కాలికం ఇదంతా అనుకొని చక్కగా ఈ పరిహారాలు చేసుకుని గరుడ ఆరాధన చేసుకుని ముందుకెళ్ళడం మంచిది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? కొత్త ఉద్యోగస్తులకైనా, కొత్త వ్యాపారం పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఏం చేయాలన్నా వీళ్ళు మెడిటేషన్ చేయాలి. వీళ్ళ వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు చేయాలి. 16 సంవత్సరాల అబ్బాయి అనుకోండి, 16 మినిట్స్ మెడిటేషన్ చేసి మళ్ళీ ప్రయత్నించాలి. 50 సంవత్సరాల ఒక నడి వయసు వ్యక్తి అనుకోండి, 50 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయకపోతే మౌనంగా కూర్చొనేసి ప్రశాంతంగా చేయాలి. నేను ఎందుకు ఉత్తరంగానే ఎందుకు మలుకోమన్నా, నేను ఉత్తరం వైపు మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. తనను తాను ఉద్ధరించుకున్నవాడు ఉత్తరంగా మలుకోవాలి.
ఇతరులకు ఉపయోగపడేవాడు తూర్పుగా మలుకోవాలి, వేరే వాళ్ళకి హాని చేసేవాడు పశ్చిమంగా మలుకోవాలి, సమాజాన్ని ధ్వంసం చేయాలనుకున్నవాడు క్షుద్ర పూజలు చేయాలనుకున్న వాళ్ళు దక్షిణంగా మలుకోవాలి. అట్ట మలుకొని పూజలు చేస్తారు. శ్మశాన సాధనలు ఇవన్నీ కూడా అట్లా దక్షిణంగా మలుకొని చేస్తారు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలంటే ఉత్తరంగా మలుకొని కూర్చోవాలి. ఏదైనా ఒక బొట్టు విభూది కానీ గంధం కానీ కుంకుమ కానీ పెట్టుకొని చేయాలి. చేసి ఇలా ఇది సింపుల్. ఇక్కడ మనమే మంత్రోపదేశం చేయాలి. ఈ వీడియోలో మనం చక్కగా మీకు వస్తున్న వ్యతిరేకమైన ఆలోచనలు ఆటోమేటిక్గా ప్రవాహంలోకి వచ్చి తెల్లబడి మళ్ళీ ఎగిరిపోతుంటాయి. చాలా రిలాక్స్గా ఉంది. అలా చేసుకుంటూ వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు రిలాక్సేషన్ లేదు ప్రస్తుతానికి. రిలాక్సేషన్ లేనప్పుడు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. రాంగ్ రూట్లో పోయేసి బండి డాష్ కొట్టినట్టు అయిపోతుంది. కాబట్టి డెసిషన్స్ తొందరపడకుండా తీసుకోకూడదు. వీళ్ళు ఇంకోటి ఏమంటే పొగిడితే చాలు. సింహరాశి వాళ్ళ బలహీనత పొగిడితే చాలు వీళ్ళు ప్రాణమని ఇచ్చేస్తారు, బండి తాళాలు ఇచ్చేస్తారు, బీరువులో నగలు ఇచ్చేస్తారు. అది వీళ్ళ బలహీనత. కాబట్టి పొగడ్తలకు పడిపోకూడదు. సింహరాశి వాళ్ళకు ఇంకా దగ్గర మార్గము కులదేవత ఆరాధన. కంపల్సరీ వీళ్ళ కులదేవత ఆరాధించాల్సిందే. సింహరాశిలో మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే పితృ ఆరాధన కూడా చేయాలి. మకా నక్షత్రం పితృ నక్షత్రము. మకా నక్షత్రంలో పుడితే అంతకుముందు జన్మలో కూడా వీళ్ళు అదే కుటుంబానికి చెందిన వ్యక్తి అని అర్థము. ఆ వ్యక్తి ఆ ఇంటికి ఒక వాళ్ళ తాత ఎవరో మళ్ళీ వచ్చి పుట్టాడు. పితృ నక్షత్రంలో మళ్ళీ అంటే అదే వంశానికి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, వచ్చేస్తారు. కాబట్టి పితృ ఆరాధన చేయాలి, కులదేవత ఆరాధన చేయాలి. పితృ ఆరాధన కులదేవత ఆరాధన ఒక మన కుటుంబానికి రెండు కండ్లు లాంటివి. కాబట్టి కులదేవత ఎవరు అంటే ఏం చేస్తున్నారు? నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని, మరి తెలంగాణలో ప్రాంతంలో చాలా మంది గొప్పగా చెప్తున్నారు వేములవాడ రాజన్న అని, ఆయన పరమేశ్వరుడు. వీళ్ళంతా పరదేవతలు, యుగ దేవతలు, సృష్టి పాలకులు. వీళ్ళు కులదేవతలు కాదు. కులదేవత అంటే ఎవరి కుటుంబానికి ఎవరి సర్నేమ్కి వాళ్ళకి సపరేట్గా ఒక దేవత ఉంటుంది. చెట్ల కింద పెడతారు. మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల మధ్యలో ఇటుకరాళ్ళు కానీ పుట్టమట్టితో పన్నీరు అన్ని పోసి కలిపి పెట్టి అలంకరించి డిఫరెంట్ పూలు ఉంటాయి. మేము ఈ పువ్వులతో అలంకరిస్తాము, మేము 5 రకాల పువ్వులతో అలంకరిస్తాము, ముగ్గులాగా వేస్తాము దేవుడికి అలంకారము. అది చూస్తేనే మనకు వేరే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. ఆ ముగ్గులు అవన్నీ చూస్తేనే. వాళ్ళ కులాచారం అలా ఉంటుంది. ప్రత్యేకమైన బలులు నల్ల మేక, నల్ల కోడి, నల్ల పంది అంటారు కొంతమంది మా ప్రాంతంలో. అన్ని 3 బ్లాక్గా ఉండే వాటిని బలిస్తారు. ఆ బలిచి ఆ మాంసం నైవేద్యం పెడతారు. ఆడనే ఉండే మొత్తం అక్కడే తినేస్తారు. తినేసి మిగిలినంతా కూడా అక్కడ పూజ చేసి వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు పిలిస్తే కూడా పోరు, మాకు లేదు ఆ దేవుడు స్వామి అంటారు. అది కులదేవత ఆరాధనలు అలా ఉంటాయి. కొంతమంది నాన్ వెజ్జే పెడతారు, వాళ్ళకి అది ఉంటుంది. నిమ్మ పండ్లు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అరటి పండ్లే పెడతారు. ఇవి ప్రాచీన కాలంలో అందివ్వడము, అందిపుచ్చుకోవడము అనేది కట్ అయిపోయింది. చాలామంది తెలియకుండా పరదేవతలు అంటే వెంకటేశ్వర స్వామి ఇట్లా చెప్పుకుంటున్నారు. వాళ్ళ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, కలి కులగ దైవం కాదు. కాబట్టి కులదేవత తెలియని వాళ్ళు సంగాలి అని ఒక కర్ర ఉంది. ఆ సంగాలి కర్ర మేమే అందిస్తున్నాము. కులదేవత కర్ర లేదంటే సంగాలి కర్ర, ఆ కర్ర తెప్పించుకుని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకంతకుమించి వేరే ప్రత్యేకమైన మార్గం లేదు. మునేశ్వరుడని, గురప్పుడని, అంకాల పరమేశ్వరని, ఇట్లా కొంతమంది నాగదేవతని, అవంతా కరెక్టే చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఎగ్జామ్ టైం అంటే పరీక్షా కాలము. ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా బాగుంటుంది. రాహుకేతులు వదిలిపోతారు, ఈరోజు కాబట్టి రేపు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. భారీ పెట్టుబడులు ప్రయత్నాలు చేయడము లాంటివి చేయకూడదు. దేహ అనారోగ్యము, హాస్పిటల్కి ఖర్చు పెట్టేటువంటి అవసరం రావడము, 8 వస్తానంటే హాస్పిటల్ అని చెప్పాను కదా, లాంటివి చేయకూడదు. వస్తాయి, వీళ్ళ ఖర్చులు వస్తాయి. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అనారోగ్యం చేయొచ్చు, దానికి వీళ్ళు డబ్బులు ఖర్చు అవ్వచ్చు. అనారోగ్యం చేసింది డబ్బు లేదు, గమ్మున ఉంటామా? అప్పు చేసినా హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు 8 వస్తానంటే బాత్రూమ్ అని చెప్పాను నేను. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ప్రతి ఆదివారము ఒక కొబ్బరికాయ బాత్రూంలో కొట్టి పెట్టాలి. రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టి కొద్దిగా కుంకుమ చల్లి తలుపేసేసి తెల్లవాతలేసి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. అంటే నైవేద్యము. 8వ స్థానం, అష్టమ స్థానానికి నైవేద్యం. అదేవిధంగా అష్టమ స్థానం అంటే హాస్పిటల్ అని చెప్పిన, మరీ ముఖ్యంగా డెలివరీ హాస్పిటల్. డెలివరీ హాస్పిటల్ అంటే 8వ స్థానమే. కాబట్టి డెలివరీ హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ తీసి ఇవ్వాలి గిఫ్ట్గా. మనం ఎంత ఇవ్వగలిగితే అంత. అప్పుడు 8వ స్థానం యాక్టివేట్ అవుతుంది, వ్యతిరేకతను కోల్పోతుంది. శివాలయానికి చీపురు కట్టలు ఇవ్వచ్చు. అవును, శుభ్రమే చేస్తారు కదా. కాబట్టి ఆలయ శుభ్రం మనం కారణమేనామంటే
ఆటోమేటిక్ 8వ స్థానం యాక్టివేట్ అయిపోతుంది. ఇవి వీళ్ళు చేసుకున్న పరిహారాలు. కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా 8వ స్థానానికి గ్రహాలు వదిలి దూరంగా వెళ్తాయి. గురువు వీళ్ళకి తొందరలో వచ్చి 8వ స్థానాన్ని చూస్తాడు. అప్పుడు వీళ్ళకు అష్టమ శని దోషం కూడా పోతుంది. ఇవి కంపల్సరీ చేసుకోవాలి. దీనికేమి భయపడాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ చెప్పేశాను కదా, ఎలా చేయాలో కూడా చెప్పాను కదా. కాబట్టి ఏదైనా మంత్రం ఇస్తే మంత్రము తీసుకునే దానికన్నా ఇట్లాంటి మెడిటేషన్ బెటరు. అది మంత్రం తీసుకుంటే మనం ఎన్ని పనులున్నా మనం ఆకలి దప్పులు కూడా పక్కన పెట్టి మంత్రం చెప్పాలి. అప్పుడే మంత్రం పనిచేస్తుంది. మనం కొద్ది రోజులు మంత్రాన్ని జపించి మన ప్రయోజనాలు పొంది తర్వాత బాగున్నాం అనుకున్న తర్వాత మంత్రం చెప్పేది ఆపాము అంటే మంత్రమే శత్రువు అవుతుంది. అంటే నన్ను అవసరం వాడుకుని వదిలేస్తావా, అది అతిథి కదా మంత్రము. అంటే మనం ఒక అవకాశం లెక్క చేసి అదే శత్రువు అవుతుంది. ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడు నేను చూస్తుంటుంది. మంత్రం ఎప్పుడు శత్రువు అవుతుందో ఇంకా హరిహర బ్రహ్మాలు కూడా కాపాడలేరు. అంత పవర్ ఉంది మంత్రానికి. మంత్రాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక్కసారి తీసుకుంటే సచ్చే వరకు చెప్పాలి. కానీ అన్నీ ఇస్తాయి. ఏం కావాలి ప్రపంచానికి కానీ చేతి మన కాలకాడ పెడతాయి మంత్రాలు. ఆ స్థాయి తీసుకెళ్తాయి. మన అవసరాలు తీరగానే పక్కన పెడేసామంటే మాత్రం నిన్ను పక్కన పెడేస్తాయి, పట్టి వేటాడేస్తాయి. కాబట్టి మంత్రాలు చాలా శక్తివంతమైన ఆయుధాలు అవి. కాబట్టి అందుకే నేను ఈ మంత్రాలు అనేవి ఎంకరేజ్ చేయకుండా, అవి చాలా పవర్ఫుల్. మనిషి ఎప్పుడు అవకాశవాది, అవసరం తిరగానే కష్టాన్ని మర్చిపోతాడు. అది వర్చువల్గా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ పోతే అక్కడికి మనకు వశీకారం లేకుండా చేసేస్తుంది. అందుకే మంత్ర శక్తి సంపాదించిన వాళ్ళు హ్యాపీగా అడవులకు వెళ్ళిపోతారు. నువ్వు ఉంటే చాలు నాకు అని. ఆ మంత్రశక్తితో వాళ్ళకి ఎవరు కనిపించకుండా మాయమైపోతారు. కావాలంటే ఆ మంత్రశక్తితో పాటలు ఊడిపోతారు. మళ్ళీ ఇంకెక్కడో పోయి కలుసుకొని మళ్ళీ నడుచుకొని పోతూ ఉంటారు. ఆ స్థాయికి వెళ్తారు వాళ్ళు మంత్రశక్తితో. సమాజంలో ఉంటే వేరే వాళ్ళు పార్టీలకు పిలవడం, పెళ్లిళ్ళకి పిలవడం, రేపు కూడా చెప్పుకుందాం మంత్రం అనుకోవడం అనే పరిస్థితి అయిపోతుంది. అందుకు సంసారాసం ధర్మంలో మంత్రాల ఉద్యోగులకు వెళ్ళకూడదు. శ్లోకాలు కవచాలు కాబట్టి చదువుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి సులభతరమైన మెడిటేషన్ అనేటువంటిది సింహరాశి వాళ్ళకు చెప్తూనే అందరికీ కూడా మనం తెలియజేశాము. చక్కగా ఇలాగా మన ఆలోచన విధానం అధిగమించేటువంటి స్థితికి వెళ్తే చాలు. కేతు ఉన్నప్పుడు మన మెడిటేషన్ ఈజీగా చేయొచ్చు. కేతు బలం ఉంటేనే మెడిటేషన్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. కేతు బలం లేకపోతే వాళ్ళు మెడిటేటర్స్ కాలేరు. ఒక మెడిటేటరు, ఒక సాధకుడు, ఒక మంత్ర సాధన, ఒక జీవ బ్రహ్మైక్య రాజయోగం కావాలంటే కేతు బలం ఉండాలి. వీళ్ళు కేతు బలం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలా ఆస్వాదిస్తే వీళ్ళకున్నటువంటి కష్టం పంచేది. చెప్పుకోవడానికి ఉంటుంది కానీ పంచేది. టోటల్గా ఇంకెన్ని అడిగినా సింహరాశి వాళ్ళకు. గురుగారు, ఈ మాసంలో మరి ఈ కన్యారాశి వారు పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా? మరి ప్రస్తుతానికి కొంచెం న్యూట్రల్గా ఉండడం బెటర్. ఆలోచించడం, అంచనాలు వేయడం, ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ చేయడం బెటర్. కన్యారాశి వాళ్ళు మ్యాథమెటిక్స్ సూపర్ వేస్తారు. రాసేది బుధుడు అంటే మ్యాథమెటిక్స్ ఆడిటర్ బుధుడు అంటే. కాబట్టి ప్రస్తుతానికి కొంచెం న్యూట్రల్గా పోవడం బెటరు. ఆల్రెడీ వ్యాపారాలు ఉన్న వాళ్ళు పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారం సజావుగా చేసుకుంటూ వెళ్ళడం బెటరు. అది వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది. మరి మాసంలో ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ధనపరంగా బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ నేను సంసార జీవితంలో కొన్ని పదనెసలు ఇట్లా చెప్పాను, కొంచెం పబ్లిక్తో డిస్టర్బెన్సెస్ ఇవి చెప్పాను. కానీ ధనపరంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి శుక్రుడు ద్వితీయాన్ని చూస్తాడు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, 7వ ఇంట్లో రవి శని బుధులు ఉన్నారు. ధనపరంగా ఏమి ఇబ్బంది ఏం లేదు. అడ్జస్ట్ అయిపోతుంది. డబ్బులు ఏదో కొంచెం మనకు ఏదో కాలేదు అనిపిస్తుంది కానీ టయానికి అందిపోతుంది. గురుగారు, మరి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయంటారా ఈ మాసంలో వీరికి? అన్ని అవకాశాలు వస్తాయండి. వీళ్ళకి రాని అవకాశాలు ఏం లేవు. వీళ్ళు ప్రయత్నించుకోకుండా వీళ్ళు వచ్చిన దుర్వినియోగం చేసుకో, అది వీళ్ళ స్వయంకృత అపరాధం తప్పితే వీళ్ళకి అన్ని అవకాశాలు బాగున్నాయి. చక్కగా 9లో గురువు ఉన్నాడు, దైవబలం ఉంది, వీళ్ళకి ప్రమోషన్స్ బాగుంటాయి. ప్లస్ ప్రపంచంలో ఎన్ని ఒడిదుడుకులున్నా వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటారు, అన్నిటిని ఎంజాయ్ చేస్తుంటారు. గ్రహాలన్నీ బాగున్నాయి కదా. మరి పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. తులారాశి అంటే వ్యాపారము, పెట్టుబడి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వృశ్చిక రాశి వారికి? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహాలు వీళ్ళ రాశి నుంచి ఎలా ప్రయాణిస్తున్నాయో ఒకసారి తెలుసుకుంటే, ఈ రాశిని ఏ గ్రహము చూడడం లేదు. ఫస్ట్ పాయింట్, ఏ గ్రహం చూడడం లేదు. ఈ రాశిలో ఏ గ్రహం లేదు. కాలసర్ప దోషం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు,
ఆ వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఉంటాడు లేదా ఎవరో ఒక వ్యక్తి ఉంటే అతను ఎవరు పలకరించకుండా ఎవరు మాట్లాడించకుండా ఉంటే చుట్టూ 100 మంది ఉండి అతని పరిస్థితి ఎలా ఉంటుంది? టన్నులకు దుఃఖం వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని. ఇక ఈ రాశిని ఎవరూ చూడడం లేదు, ఈ రాశిలో ఎవరూ లేరు. ప్లస్ ఈ రాశికి కాలసర్ప దోషం ఉంది, రాశ్యాధిపతిపై శనితో కలిశాడు. మామూలుగానే వృశ్చిక రాశి అంటే పాతాళము. పాతాళం అంటే ఉంది, పాతాళ లోకం ఉంది కదా, అంటే ఒక రహస్యము, పరిశోధన, ఒక రీసెర్చ్, ఒక అన్వేషణ, ఒక లోతైన రాశి అని అర్థం. అందుకే పాతాళం కాబట్టి చంద్రుడు ఇక్కడ నీచబడిపోతాడు. చంద్రుడు అంటే మనసు వచ్చి చంద్రుడు వచ్చి పాతాళంలో పడిపోతాడు. అందుకే చంద్రుడు ఇక్కడ నీచబడిపోతాడు. వృశ్చిక రాశిలో చంద్రుడు బలాన్ని కోల్పోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాశిని ఏ గ్రహము చూడడం లేదు, ఏ గ్రహం ఈ రాశిలో లేదు. కాలసర్ప దోషము, రాశ్యాధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, అక్కడ శనితో కలిశాడు. సంఘర్షణ, రవి శని కుజులు కలిసి యుద్ధ గ్రహాలు, వార్ ప్లానెట్స్. ఇప్పుడు వీళ్ళ సంఘర్షణ, వీళ్ళు మాడుకుంటూ ఉంటారు, వీళ్ళతో సెల్ఫ్ ఫైటింగ్, వీళ్ళతో గొడవ పడతారు, వీళ్ళే మాడతారు, వీళ్ళు నవ్వుకుంటారు అనే విధంగా ఉంటుంది. చతుర్థంలో రాహువు, 4వ ఇంట్లో రాహువు, అదేవిధంగా 10వ ఇంట్లో కేతువు. 10వ ఇంట్లో కేతువు మంచివాడు కాదు. కర్మస్థానము అంటే పని, వృత్తి, ఉద్యోగము, సర్వీసు, అత్తగారిల్లు, భార్యకి అమ్మగారిల్లు, అక్కడ కేతు ఉన్నాడు. ఇప్పుడు కేతు ఉన్నంతకాలం అత్తగారిని పోకపోవడం బెటర్. గొడవలు అవుతాయి అక్కడ? గొడవలు కావు, అత్తగారిని ఏం గొడవలు కావు. గొడవలు అయితే ఏం ఇబ్బంది లేదు, అసలు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా. కేతు కూడా తలే లేదు, రా బాబు రా కూర్చో, ఇది పలకరించాలి కాబట్టి పలకరిస్తారు, నీళ్ళు ఇవ్వాలి కాబట్టి నీళ్ళు ఇస్తారు, తిను అని చెప్పాలి కాబట్టి తినమంటారు. ఇట్లా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కేతు అంటే ఏది నాకు వద్దు అనేవాడు అనమాట. కాబట్టి ఎవరు పట్టించుకోరు అని అర్థం. కాబట్టి 4వ ఇంట్లో రాహు అంటే వీళ్ళ సొంత గ్రామంలో వీళ్ళకి లేనిపోయిన సమస్యలు వస్తాయి, సంబంధం లేని సమస్యలు వస్తాయి. ఎవరో చేసిందని నా మీద పడతారేంద్ర బాబు, మా ఇంట్లో నేను ఉన్నాను, నిజంగా గొడవ పడిన వదిలేసి నేనేదో అక్కడ ఉన్నట్టు చేస్తూ ఉంటారు. సంబంధం లేని సమస్యలు వస్తాయి చూడండి, 4వ ఇంట్లో రాహు ఉంటే వస్తాయి. వీళ్ళు ఊరు దాటిపోతే అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమన్నా కొద్ది రోజులు కొంతమంది ఊర్లో గొడవలు పడలేక ఆ ఊరే వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోతారు. సమస్య అంతా వాళ్ళకి ఇళ్ళు లేక కాదు, కయ్యలు కాలువలు లేక కాదు, అన్ని పని ఉంటాయి. ఊర్లో లేనిపోయిన సమస్యలు వీళ్ళకే వస్తుంటాయి, అందుకే వెళ్ళిపోతారు, ఊరు వేసి పెడేస్తారు. ఆ బాధలు పడలేక రాహు అట్టాడు ఇస్తాడు. రాహు వచ్చేకాడికి ఒక విధంగా ఒక బ్లఫ్ మాస్టర్, సంబంధం ఉండేవి లేనివన్నీ తగలకడ అంటకట్టేస్తాడు. లేదంటే దూరం వెళ్ళిపోతే పట్టించుకోడు. ప్రస్తుతానికి అట్టు ఉంటుంది, గృహ వాతావరణం అలా ఉంటుంది. ఇప్పుడు పంచమంలో శని కుజులు కలిశారు కాబట్టి యుద్ధ గ్రహాలు అన్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? యుద్ధం అంటే సంఘర్షణ, మానసిక సంఘర్షణ, పంచమస్థానం మానసిక స్థానము. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఆయుధం ఎత్తుకుని వీళ్ళు ఏదో పని చేయాలి. డైలీ ఏం చేయాలి? ఆయుధం ఎత్తుకొని కూరగాయలను వీళ్ళే తిరగాలి, ఇంట్లో ఇంకెవరికి ఇవ్వకూడదు. గార్డెన్లో ఫ్లవర్స్ కత్తిరించవచ్చు, బొమ్మతో పాటు బెలూన్స్ కాల్చొచ్చు. తర్వాత ఒక కత్తిర ఎత్తుకుని చిత్తు కాయలు ముక్కలు ఒక 5 నిమిషాలు కత్తిరించి అన్ని కూడా డస్ట్బిన్లు వేయచ్చు. లేదా చికెన్ సెంటర్ ఉంటే అడవి కూర్చోవచ్చు, వారు కట్ చేస్తాం చూస్తా కూర్చోవచ్చు. అలా చూడడం కూడా అంతే కదా. కేజీఎఫ్, బాహుబలి, దానవీర సూరకర్ణ ఇలాంటి సినిమాలు ఎక్కువ యుద్ధాలు, కత్తులతో తుపాకులతో ఉంటారు, అట్లాంటి సినిమాలు చూస్తూ ఉండొచ్చు, రిలాక్సేషన్. అదేవిధంగా క్రికెట్, ఫుట్బాల్, బాక్సింగ్ లాంటి చూడు, అవి కూడా యుద్ధాలే. ఒకరిపైన ఒకరు బ్యాట్లు ఎత్తుకుపోతారు, రా నువ్వు నేను తేల్చుకుందని కొడతా ఉంటారు, వాడేసి కొడతా ఉంటాడు. గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం? మరి బాగుంటుంది. రాశ్యాధిపతి రాశిని చూస్తున్నప్పుడు లక్ష్య దోషాలు హరిస్తాడు రాశిని చూస్తే గురువు అని నేను చెప్పినప్పుడు. వీటన్నిటికి కూడా ఏమీ ఇబ్బంది లేదు, అధిగమించవచ్చు, పెట్టుకొని చేసుకొని వెళ్ళచ్చు. కొన్ని రిస్కులు రావాలా, ప్రతి ఒక్కరికి కొన్ని రిస్కులు వస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు. ఏ రిస్క్ నాకు రాకూడదు అనుకుంటే వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు. దాన్ని అధిగమించే శక్తిని దైవికంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 4 గ్రహాలు ఉన్నంత మాత్రాన అవేమి జీవితాంతం ఉండవు, అవి కూడా జరిగిపోతూ ఉంటాయి. ప్రయాణం 360 డిగ్రీస్లో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఒక్కోసారి 4, 5, 6 గ్రహాలు ఒకే చోటకు వచ్చేస్తాయి. ఆడ గ్రహ సంఘర్షణ. ఇప్పుడు మనము యూనివర్స్లో సోలార్ సిస్టమ్ అని కొడితే, గెలాక్సీ అని కొడితే మనకు గ్రహాలు జూపిటర్ ఎలా ఉందో కనిపిస్తుంది, రియల్గానే అన్ని గ్రహాల సిస్టమ్ కనిపిస్తుంది. ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని 100 కిలోమీటర్ల మేర ఆ గ్రహం చుట్టూ
పెద్ద పెద్ద గీతలు తిరుగుతుంటాయి. అవే వలయాలు అంటారు, ఆరా అంటారు, గ్రహం యొక్క ఆరా. గ్రహాలు దగ్గరికి వచ్చాయనుకో, ఈ గ్రహం యొక్క వలయాలు ఆ గ్రహం యొక్క వలయాలు డాష్ కొడతాయి కదా, ఆ వలయాల్లో కూడా గ్రహ శకలాలు ఉంటాయి, రాళ్ళుగా తిరుగుతుంటాయి. అవన్నీ కూడా ఆ వలయాలన్నీ టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఏమవుతుంది, పెద్ద సంఘర్షణ పుడుతుంది అక్కడ యూనివర్స్లో. ఇప్పుడు 4 గ్రహాలు టచ్ అయ్యి ఒకే రాశిలోకి 30 డిగ్రీస్లోకి వచ్చేసాయి. 30 డిగ్రీలు 4 గ్రహాలు ఉన్నాయనుకుందాము. 7.5 డిగ్రీలో ఒక గ్రహం ఉంటుంది అలా ఎత్తుకుంటే. 15 డిగ్రీస్ 2 ప్లానెట్స్, ఇంకో 15 డిగ్రీలో 2 ప్లానెట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2 బస్సులు పక్కకు వచ్చేసినాయి అనుకోండి, గుద్దుకునే అంత పరిస్థితికి. ఈ బస్సు యొక్క ఫోర్సు ఆ బస్సు యొక్క ఫోర్సు మధ్యలో మా బస్సు కిటికీ సైడ్ కూర్చునే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. సేమ్ అంతే. అందుకే ఎక్కువగా షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ప్రపంచానికి ప్రళయాలు, యుద్ధాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మహమ్మారులు, వైరస్లు ఏదేదో వస్తాయని దానికి కారణం ఇది. ఈ గ్రహాల ఆరాలు మిక్స్ అవుతాయి అక్కడ. ఇవన్నీ మిక్స్ అయ్యి భయంకరమైన శబ్దంతో ఉజ్జను ఒట్టు మళ్ళీ ఇట్లా వెళ్తాయి దూరంగా. అలా వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. గ్రహాలు గుద్దుకోవు, ఆ వలయాలు టచ్ అవుతాయి. ఇది అసలు శిస్సులు విషయం. కాబట్టి ఇప్పుడు అందుకే మీనరాశి 4వ ఇల్లు సముద్రము. మీనరాశి అంటే ఈరోజు వార్షిప్స్ని సముద్రంలో కూలుస్తున్నారు. సముద్రంలోనే పెద్ద వార్షిప్ను కూల్చారు శ్రీలంక తీరంలో. ఇరాన్ వాళ్ళది, అమెరికా వాళ్ళు. 87 మంది ఎంతోమంది సిబ్బందులు అట్లా గల్లంతే చనిపోయారు. ఆ షిప్లో ఉన్న అందరూ చనిపోయారు. 23 మందిని ఏమో కాపాడారు, ఇంకొంతమందిని ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంకొంతమంది సముద్రంలో పూశారు. సముద్రంలో జరిగింది చూడండి. కుజుడు శని సముద్రం ఉన్నారు, యుద్ధం అక్కడే జరుగుతోంది. గ్రహాలు గ్రహ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పడానికి ఇది ఈ మధ్య వచ్చిన గ్రహణం కూడా విదేశాలకే కనిపించింది, మన దేశానికి కనిపించలేదు. మన దేశము ప్రశాంతంగా ఉంది, కనీసం ఒక అగ్గిపుల్ల కూడా గీయదు మన భారతదేశం. యుద్ధం కాదు కదా, అగ్గిపెట్టి కూడా గీయదు. ఎవరైనా కొట్టుకున్నా కానీ ఎవరికి కావాలన్నా చివరికి అన్నమో రామచంద్ర అంటే అన్నము, దాహమో రామచంద్ర అంటే నీళ్లు పోస్తుంది మన దేశం. ప్రపంచానికి అన్నపూర్ణగా మన దేశం నిలవబోతుంది. భారతదేశమే అందరికీ బాస్ట్గా నిలవబోతుంది. ఈ దేశంలో హ్యూమానిటీ ఉందని ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించేశాయి. అన్ని దేశాలు, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు పరుగులు తీయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు దుబాయ్ లాంటి సేఫ్టీ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కూడా మిస్సైల్స్ పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ పైన పడింది, బుర్జ్ ఖలీఫాను కొడతామంటున్నారు. అట్లా ఖతారు, ఎన్నెన్నో దేశాల పైన వచ్చి బాంబులు పడిపోతున్నాయి. సేఫ్టీ ఎక్కడుంది అక్కడ? మన దేశం ఎవరిని ఇబ్బంది పెడదు, ఎవరు వచ్చినా ఆదరించి అన్నం పెడుతుంది. కాబట్టి ప్రపంచం భారతదేశం వైపు చూసేటువంటి శుభ పరిణామము ఇటువంటి యుద్ధాల వల్ల మన దేశానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గురువు అనేటువంటి పాత్రను మన దేశమే పోషిస్తామని తప్పితే ఇంకెవ్వరు లేరు. ఒక్కో దేశానికి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మన దేశానికి ఏ లోటుపాట్లు లేవు. కాబట్టి ఇప్పుడు మనకు 4వ స్థానంలో జరుగుతున్న సంఘర్షణ వల్ల ధనుసు రాశి వాళ్ళకు రాశిని గురువు చూస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళు సేఫ్. గురుగారు, మరి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటారు? బాగుంటుంది. విద్యార్థులకు ఉన్నారు కాబట్టి పరీక్షల మాసం ఇవంతా, ఇప్పుడు మార్చి ఏప్రిల్ మాసాలంతా ఇవంతా కూడా పరీక్ష మాసాలు కాబట్టి బాగానే ఉంటుంది. 4వ స్థానంలో విద్యాస్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈ రాశికి మంచివాడే. చతుర్థ పంచమాధిపతి, దశమాధిపతి. శుక్రుడు చతుర్థంలో ఉండడం చాలా మంచిది. బాగా రాస్తారు, ఉల్లాసంగా ఉత్సాహంగా రాస్తారు, మంచి ఎగ్జామ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు ఎగ్జామ్స్ని, మంచి మార్కులు కూడా సాధిస్తారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు విద్యార్థులైనా కష్టపడే వారి లక్షణం ఉంటుంది, పెద్దవాళ్ళైనా కష్టపడే లక్షణం ఉంటుంది. బై బర్త్ వీళ్ళు హార్డ్ వర్కర్స్. మనం పనిచేస్తే మనకు రావాల్సి వస్తుందని నమ్మే ఏకైక రాశి మకర రాశి. కాబట్టి బాగానే చదువుతారు, బాగా రాస్తారు. ఇప్పుడు గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉంది. ఇక ఇతరత్ర తీసుకుంటే ఉద్యోగస్తులకు కానీ, అవివాహితులకు కానీ, వివాహితులకు కానీ, వ్యవసాయదారులకు కానీ అందరికి కూడా బాగుంటుంది, అనుకూలంగానే ఉంది గ్రహస్థితి. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు, ఉద్యోగస్తులకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఎలా ఉందంటారు? కొత్తగా వ్యాపారంలో కొంచెం ఆచితూచి పోవడం బెటరు. ఏలాల్సిన ప్రభావం ఇంకా ఉంది. ఈ చతుర్థ గ్రహ కూటమి కొంచెం విడబడాలి. లగ్నంలో రాకున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా తెలివిగా ఆలోచిస్తారు. తల బలంగా కలిగినంటే తెలివితేటలు బాగున్నట్టే కదా, తెగింపు ధైర్యం ఉన్నట్టే కదా. ఏమైనా సరే సమస్యను అధిగమించగలిగేటువంటి లాజిక్స్ తెలుస్తాయి కదా. రాహు అంటేనే లాజిక్. మనకు లాజిక్, ఐడియా, టెక్నిక్ ఇవన్నీ దొరకాలంటే రాహు బాగుంటే దొరుకుతుంది. ఏం చదువుకున్నాడు లాజిక్గా, తెలివిగా చదువుకున్న వాళ్ళకన్నా గొప్పగా తెలివితేటలు ప్రదర్శిస్తుంటాడు, వాళ్ళకి రాహు బాగుంటాడు.
ఆ లాజిక్ అనేటువంటిది రాహువే వాళ్ళకి తలలో రాసినట్టు లాజిక్గా పోతుంటారు. చదువుకున్న వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు, స్టార్ సింబల్స్ చూస్తూ ఉంటారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పోతుంది. అయితే అవుతుంది లేదంటే లేదు. ఇక్కడ లాజికల్ థింకింగ్, లాజికల్ పాయింట్స్ వీళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఎక్సలెంట్గా రాస్తారు. వీళ్ళకి తెలియని క్వశ్చన్ వస్తే కూడా లాజిక్గా రాస్తారు ఆన్సర్, ఇలా రాస్తే ఇది సరిపోతుందని. వాళ్ళ ఆలోచన విధానం చూస్తారు ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాళ్ళు. ఆన్సర్ చూసే పిల్లోడు సైకాలజీ కనిపెడతారు. వీడు సొంతంగా ఆన్సర్ రాశాడని తెలుసుకుని మార్కులు మామూలుగా ఏదైనా 1-2 మార్కులు ఎక్కువ వేస్తారు. అలా పోగలిగినప్పుడే అడ్మినిస్ట్రేషన్ సెక్టర్లో సక్సెస్ అవుతారు. ఐఏఎస్లకంతా అప్పటికప్పుడే సమస్య పరిష్కారం కనుక్కునేటువంటి నైపుణ్యం కావాలి. పుస్తకాల్లో చదువు కాదు కావాల్సింది, పుస్తకాల చదువు బేసిక్. కాబట్టి ఆ లాజిక్, ఆ సామర్థ్యం కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు పుష్కలంగా ఉంది. రాహు లగ్నంలో రాశిలో ఉండడమే. రాహు దాంట్లో మహాబలవంతుడు. అలా లాజిక్గా ఆలోచించే మహావిష్ణుని ఏమర్చి అమృతం తాగాడు. ఆయన మనం మామూలుగా ఉంటే తెచ్చిపోయినప్పుడు తాగదాం అనుకుంటే ఏం లేదు. ఈరోజు రాహు మనకు పరిచయమైనడు. ఈయన లాజిక్గా ఆలోచించి ఎంత టోలైనా సరే బురిడి కొట్టించవచ్చని చేశాడు అనమాట. అంటే ఇది మీరు వీళ్ళకు ఆ విషయంలో మాత్రం సూపర్. మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, 40, 50, 30 దాటిన వాళ్ళు ఈ డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు దీన్ని ఎక్కువగా అది అటువైపు లాక్కెళ్ళిపోయిన అవకాశం ఉంటుంది. అసలు వైన్ లేదా అసలు ఈ విస్కీ, బ్రాందీ, రమ్ము, ఈ మద్యము అంటేనే రాహు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మద్యపానం అంటేనే రాహు. తల బలంగా కలిగినాడు కదా, తల బలంగా ఉన్నాడు, క్రూరమైన ఆలోచన కలిగినాడు కదా, మద్యపానాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే గ్రామ దేవతలకు కూడా ఎక్కువగా పెడతారు. ఈ సారాయి, కళ్ళు లాంటివి నైవేద్యాలు అమ్మవార్లకు పెట్టేటువంటి ఆచారం ఎన్నో చోట్ల ఉంది. అంటే ఈ పిల్లలు కాదు పెద్దవాళ్ళకు ఇప్పుడు మద్యపాన ప్రియులుగా ఎక్కువైపోయేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవడం బెటరు. ఆదాయం ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టినాయి, లేదంటే నువ్వు అనవసరంగా ఇది అవుతారు కదా. కాబట్టి రాహు యొక్క ప్రత్యేకతలు ఇవి. కానీ ఆ ప్రత్యేకత డబ్బులుంటే ఓకే, డబ్బు లేకపోతే అది కుటుంబాలు గుల్లైపోతాయి. కుటుంబ స్థానంలో 4 గ్రహాల సంఘర్షణలు ఉన్నాయి. కాబట్టి దీనంతా కంట్రోల్ చేసుకోవాలి. గురుగారు, మరి విద్యార్థులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటారు? కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్స్ అంటే రాశిలోనే 4 గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? గ్రహాలు నువ్వానేనా అయోమయంగా, తెలిసి తెలియనట్టుగా. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే, వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా చెప్తాను. ఒకరు చేస్తే వంట, 4 చేస్తే పెంట అంటారు. ఇక్కడ 4 గ్రహాలు నెత్తి మీద 4 గ్రహాలు నెత్తి మీద ఉన్నాయి. అందున కుజశనులు, వాళ్ళ గొడవ, వాళ్ళకి ఇష్టమైంది కొట్టుకోవడమే. గంటలతో, బోకులతో కొట్టుకుంటూ ఉంటారు. యుద్ధ గ్రహాలు ఏం చేస్తాయి? యుద్ధమే చేస్తాయి. రవి గ్రహం మధ్యలో, అది 6వ ఇంటి వాడు. 6వ ఇంటి వాడు లగ్నం రాశిలో ఉండకూడదు. 7వ ఇంటి వాడు బాధకు అధిపతి. ఇదేం బాధరా నాయన, వీళ్ళ మధ్యలో తగులుకున్నాము అని బుధుడు అంటూ ఉంటాడు. రవి పోయేవాడిని గుమ్మినా పోకుండా వీళ్ళ మధ్యలో తగులుకున్నాను, ఆయన వేడిగా ఉండే గ్రహం, వచ్చి నేను సముద్రంలో పడిపోయాడు. అట్లా 4 గ్రహాలు కలిసి ఓ లబో దిబో అని ఉంటుంది. మిత్రగ్రహాలు అయితే పర్వాలేదు. ఇక్కడ ఏముంది? బుధుడు నీచబడిపోయాడు, రవి ఇక్కడ బలాన్ని కోల్పోతాడు, కుజుడు వచ్చాడు కానీ శని ఎక్కడున్నాడు కాబట్టి సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమో ఒకరిని చూస్తే ఒకరికి కాదు, భీముడు దుర్యోధన తగిలినట్టే. వీళ్ళిద్దరు గొడవలు వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఇలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకేం, ఈ రాశి వాళ్ళకి ఎటు ఉంటుంది పాపం? 4 గ్రహాలు నెత్తి మీద ఇలా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అందుకు కాలభైరవ ఆరాధన, అందుకు నేను చెప్పినటువంటి పరిహారాలు, కాలసర్ప దోషానికి గరుకుమంతులను ఆరాధించడము. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు కూడా ఎలా ఉంటుంది? ఏ క్వశ్చన్ చదవాలి, ఏ క్వశ్చన్ చదువుకోకూడదు, ఏది వస్తుందో తెలియదు, ఏది రాదో తెలియదు, ప్రశాంతంగా చదవలేరు, కన్ఫ్యూజన్ ఎక్కువ గురవు అయిపోతారు. ఎగ్జామ్ పోతే అన్ని ఆన్సర్ కరెక్ట్గా రాస్తారు, క్వశ్చన్లు ఉంటాయి. వీళ్ళు కన్ఫ్యూజన్ ఎలాంటి మిస్టేక్లు జరుగుతాయంటే, ఈ క్వశ్చన్ రాయాలన్న ఆన్సర్ని ఇంకో క్వశ్చన్ కింద రాసేస్తారు. ఆన్సర్ కరెక్టే, ఎంచుకున్న క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది? నేను కరెక్ట్గానే రాశాను అంటారు. నువ్వు ఏ క్వశ్చన్ కింద రాసావు? ఇటువంటి మిస్టేక్స్ జరుగుతాయి. కరెక్ట్గా రాసి మార్కులు రాలేదంటే ఇటువంటి మిస్టేక్స్ జరుగుతాయి. అదే ఫన్నీగా చెప్తా ఉంటారు అప్పుడప్పుడు.
ఆన్సర్ షీట్ ఎత్తుకుని క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ షీట్ ఎత్తుకుని ఇంటికి వచ్చేసినట్టు. నేను బాగా రాసావంటే బాగా రాసిన కావాలంటే చూడని ఆన్సర్ షీట్ ఇచ్చాడంట. ఒరే ఇది అక్కడే ఇవ్వాలరా బాబు, రాసింది బాగా రాసావు. అలా ఉంటుంది. అరే ఇది కదా నిజం. మళ్ళీ పోతే ఎగ్జామ్ సెంటర్ మూసేస్తుంటారు, అంత రాసుకుని కట్టగట్టాడు వేసి పెట్టారు. అప్పుడు రాసి ప్రయోజనం ఏముంది, తెలిసి ప్రయోజనం ఏముంది. అట్లా ఈ 4 గ్రహాలు ఏం చేస్తాయంటే ఈ రంపుల రచ్చల్లో ఈ రాశి వాళ్ళు నష్టపోతారు. ఓ, ఉమ్. అంటే ఫైనల్ చేద్దామంటే ఫైనల్ కానిరు, ప్రశాంతంగా ఉందామంటే ప్రశాంతంగా ఉండరు. అట్లా కాబట్టి ఈ రాశికి కాస్త గందరగోళంగా ఉంది. వర్రీ కావాల్సిన అవసరం లేదు, తాత్కాలికమే. దైవారాధన చేయడం వల్ల ఎంత పెద్ద కష్టమైనా జయించవచ్చు. మన బలం మనకి ఎప్పుడు చాలదు కాబట్టి అది మనకు దైవ బలం కావాలి. దాన్ని ఎలా పొందాలో అలా పొందితే సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.